హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి, గగన్ కోల్డ్ రూమ్లో ఉన్నారని తెలుసుకున్న కృష్ణప్రసాద్ ఆ డోర్ తాళాన్ని పగలకొట్టి గగన్కి కనిపించకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. గగన్ కోల్డ్ రూమ్ నుండి బయటికి వచ్చి ఎవరు డోర్ తీశారా అని చుట్టూ వెతికినా అక్కడ ఎవరు కనిపించరు. ఇంకా గగన్ స్పీడ్గా భూమి దగ్గరికి వెళ్ళి భూమిని కోల్డ్ రూమ్ నుండి బయటికి తీసుకువచ్చేస్తాడు. ఇంకా చుట్టూ ఉన్న స్టిక్స్ తీసుకొని చలిమంట కాస్తూ భూమికైతే ఇంకా చలిమంటని కాస్తూ ఉంటారు గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటారు. మనసులో గగన్, భూమి ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు. కానీ గగన్ ఎంత చెప్పినా భూమిని పెళ్లి చేసుకోను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ పెళ్లి జరగాలి అన్నా తప్పైనా ఒక ప్లాన్ వేయాల్సిందే అని వెంటనే కృష్ణప్రసాద్ మీడియా వాళ్ళకి కాల్ చేస్తాడు. ఇంకా జరిగింది చెప్తాడనమాట మీడియా వాళ్ళకి. కొంచెం బ్యాడ్గా కృష్ణప్రసాద్ వెంటనే మీడియా వాళ్ళు ఆ కోల్డ్ స్టోరేజ్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా శారద అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. పూరి శారద దగ్గరికి వచ్చి, అమ్మా అన్నయ్య ఫోన్కి కంటిన్యూస్గా కాల్ చేస్తున్నా నాట్ రీచబుల్ అనే వస్తుందమ్మా అని భయపడుతూ ఉంటుంది పూర్ణిమ. నువ్వు టెన్షన్ పడద్దు పూరి, అన్నయ్యకేమీ కాదు, ఎక్కడో సిగ్నల్స్ స్ట్రక్ అయి ఉంటాయి అంతే, నేను ఫోన్ చేస్తాను కదా అని చెప్పి ఇంకా ఎంత కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది శారదలో. అప్పుడే కృష్ణప్రసాద్ శారదకి కాల్ చేస్తారు. హలో శారద, మనం భూమి, గగన్ విడివిడిగా ఉంటున్నారు. గగన్ ఎప్పటికీ భూమిని భార్యగా ఒప్పుకోడు అని అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది అని అంటారు కృష్ణప్రసాద్. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? భూమి అంటేనే గగన్ ఇంతెత్తున లేస్తున్నాడు, అలాంటిది ఇప్పుడు గగన్ భూమిని పెళ్ళేలా చేసుకుంటాడండి అని అడుగుతుంది శారద. శారద, అదంతా నేను ప్లాన్ చేశాను శారద, నువ్వు మాత్రం ఏం జరిగినా తట్టుకొని నిలబడేలా స్ట్రాంగ్గా ఉండాలి, సరేనా అని చెప్పి కాల్ కట్ చేస్తాడనమాట కృష్ణప్రసాద్. ఇంకా కృష్ణప్రసాద్ చెప్పినట్టు టీవీ ఆన్ చేస్తుంది శారద. ఇంకా టీవీలో మీడియా వాళ్ళందరూ గగన్, భూమి ఉన్న కోల్డ్ స్టోరేజ్కి వెళ్తారు. అప్పుడే భూమి, గగన్ ఇద్దరు ఇంకా బయటికి వస్తూ ఉంటే మీడియా వాళ్ళని చూసి గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గగన్, భూమిని మీడియా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఏంటి గగన్ గారు, మీరు శరత్ చంద్ర గారికి బద్ద శత్రువులు అని విన్నాం, మీపై శరత్ చంద్ర గారి మర్డర్ అటెంప్ట్ కేసులో కూడా సస్పెక్ట్ నడుస్తుంది అని ఏసీపీ నైని గారు ప్రెస్ మీట్లో చెప్పారు. అలాంటిది ఇప్పుడు మీరు శరత్ చంద్ర గారి కూతురైన భూమితో ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతారు మీడియా వాళ్ళు. పాపం గగన్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. భూమి గారు, ఒకవైపు నాన్నకి దూరం అవ్వలేక, ఇంకొక వైపు ప్రేమించిన ప్రియుడికి దూరం అవ్వలేక నలిగిపోతున్నాను అని ఆ రోజు మీరు కోర్టులో చెప్పారు. అలాంటిది ఇప్పుడు మాత్రం మీరు రాత్రంతా ఈ గగన్ గారితోనే ఉన్నారు, అంటే మీరు గగన్ గారితో అఫైర్ ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట మీడియా వాళ్ళు. పాపం భూమికి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా భూమి క్యారెక్టర్, గగన్ క్యారెక్టర్ అయితే అక్కడ అసాసినేట్ అవుతుంది. సో ఇంకా ఏం సమాధానం చెప్పకుండా భూమి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. భూమి ఆగు భూమి అని చెప్పి గగన్ కూడా ఇంకా అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా గగన్, భూమి ఇద్దరు కారులో బయలుదేరేసరికి మీడియా వాళ్ళ అనుమానాలు ఇంకా ఎక్కువైపోతాయి. ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళారు అంటే మనం మాట్లాడిన మాటలన్నీ నిజమే అనుకోవచ్చు. అంటే భూమి గగన్ని ఇష్టపడుతుంది కాబట్టి గగన్తో అఫైర్లో ఉందా, గగన్ కూడా భూమిని వదులుకోలేకపోతున్నారా అని చెప్పి మీడియా వాళ్ళందరూ ఇంకా మొత్తం వైరల్ చేస్తూ ఉంటారు. ఇదంతా చూసి నక్షత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మమ్మీ మమ్మీ అని పరిగెత్తుకుంటూ నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్తుంది. ఏంటి బేబీ, ఆ భూమి చావు వార్త చెప్తున్నారా అని అడుగుతుంది అపూర్వ. లేదు మమ్మీ, ఒకసారి చూడు, ఆ రోజు అక్కడ ఒక్క భూమిని కోల్డ్ రూమ్లో ఉందనుకున్నాను, కానీ గగన్ బావ కూడా కోల్డ్ రూమ్లోనే ఉన్నాడు మమ్మీ. అంటే ఆ రోజు నిన్న బావ, భూమి నాకేం అర్థం కావట్లేదు మమ్మీ అని ఏడుస్తూ ఉంటుంది నక్షత్ర. ఇంకా న్యూస్ని టీవీలో ఆన్ చేస్తుందనమాట అపూర్వ. ఇంకా మీడియా వాళ్ళకి గగన్, భూమి ఇద్దరు అలా కోల్డ్ రూమ్ నుండి బయటికి రావడం చూసి ఒక్కసారిగా అపూర్వ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వావ్, ఏంటి నాకు టైం ఇంతలా కలిసి వస్తుంది, నేనేమి చేయకపోయినా నా పగ భలే తీరుతుందే, భూమిని చంపక్కర్లేదు, తన క్యారెక్టర్ని చంపేశా, ఇంకది చచ్చినట్టే అని మనసులో అనుకుంటుంది అపూర్వ. ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా అపూర్వ దగ్గరికి వస్తారనమాట. మేడం,
శరత్చంద్ర గారి మొదటి భార్య కూతురు భూమి అని తెలిసిన తర్వాత తను మీ ఇంట్లోనే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తను గగన్తో ఇలా ఎక్కడో దూరంగా ఉన్న ఒక ఫ్యాక్టరీలో కనిపించడం అనేది మీకు ఏం చెప్పబోతున్నారు అని చెప్పి మీడియా వాళ్ళందరూ అడుగుతూ ఉంటారనమాట. అపూర్వని ఆ భూమి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ గగన్ గాడే నా బావని చంపాలని ప్రయత్నించాడు. అందుకే భూమిని దగ్గర చేసుకున్నాడు. అయినా వాడు ఆస్తి కోసం ఇదంతా చేస్తున్నాడు. వాడి దగ్గర మా అంత ఆస్తి లేదు కదా, అందుకే ఆస్తి దక్కించుకోవడానికి ఎప్పటి నుండో బావపై ఉన్న శత్రుత్వాన్ని ఆసరాగా తీసుకొని ఎవరూ లేని టైంలో బావ దగ్గరికి వెళ్ళాడు. బావని వాడే చంపేసుంటాడు. మీరే ఎలా అయినా న్యాయం జరిపించాలి అని అపూర్వ అయితే ఏడుస్తూ నటిస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చిన భూమి అండ్ గగన్ ఇద్దరూ ఇంకా షాక్ అయిపోతారనమాట. ఇంకా కృష్ణప్రసాద్ కూడా అయ్యో నేను ఒకటనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగిందేంటి అని చెప్పి కృష్ణప్రసాద్ కూడా షాక్ అయిపోతారు. ఇంకా మీడియా వాళ్ళు అలా వెళ్ళిపోతూ ఉంటే భూమి గగన్ అయితే ఇంటికి రీచ్ అవుతారు. ఇంకా గగన్ని చూస్తూ అపూర్వ, ఒరేయ్ ఎందుకురా ఇంకా మమ్మల్ని టార్చర్ పెడుతున్నావు, నీకేం కావాలి గగన్ అని చెప్పి మీడియా వాళ్ళ ముందు కావాలని అడుగుతూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇంకప్పుడే ఏసీపీ నైని కూడా ఇంటికైతే రీచ్ అవుతుంది అపూర్వ వాళ్ళ ఇంటికి. గగన్ గారు, మీరేంటో మీ మనస్తత్వం ఏంటో నాకేం అర్థం కావట్లేదు. దొంగ దెబ్బ తీయాల్సిన క్యారెక్టర్ నాది కాదని, ఏదైనా ఫేస్ టు ఫేస్ చూసుకుంటానని చాలా కాన్ఫిడెంట్గా నేను మీ ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు. అలాంటిది ఇవాళేమో మీరు భూమిని కోల్డ్ స్టోరేజ్కి తీసుకువెళ్లాల్సినంత అవసరం ఏముందండి అని అడుగుతుంది ఏసీపీ నైని. మేడం ప్లీజ్, ఇప్పటికే నా మనసు చాలా కృంగిపోయింది. ఇంకా నన్ను డిప్రెషన్లోకి వెళ్ళేలా చేయకండి. అక్కడ ఏమీ జరగలేదు అని అంటారు గగన్. మీరు చెప్తే మేము నమ్ముతామా అండి అని అంటారు ఇంకా ఏసీపీ నైని. ఇంకా అలా అపూర్వ కూడా అవును, అయినా భూమి కూడా ఇలాంటి అమ్మాయి అని అస్సలు అనుకోలేదు. ఛీ, నా బావ కడుపులో చెడబుట్టావు కదే అని అంటుంది అపూర్వ. ఆపండి అని అంటాడు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా అందరూ కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు. లేదు, నేను చేసిన ప్లాన్ ఇంతలా మనుషుల్ని బాధ పెడుతుందని నేను అనుకోలేదు. ఇప్పటికీ నేను నిజం చెప్పకుండా సైలెంట్గా ఉంటే ఇంకా నా కొడుకు నా కోడలు బాధపడాల్సి వస్తుంది, అవమానపడాల్సి వస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను వినండి అపూర్వ గారు, ఇందులో గగన్ది భూమిది ఎలాంటి తప్పు లేదు. ఆ కోల్డ్ స్టోరేజ్కి మీడియా వాళ్ళని రమ్మని చెప్పింది, భూమి గగన్ అక్కడ ఉన్నారని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. దీనికి కారణం భూమి గగన్ ఒక్కటవ్వాలని, గగన్ భూమిని పెళ్లి చేసుకోవాలని, ప్రేమిస్తున్నానని ఒప్పుకోవాలని ఇదంతా చేశాను. కానీ వీళ్ళిద్దరి క్యారెక్టర్ ఇంత బ్యాడ్ అవుతుందని నేను అనుకోలేదు అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా గగన్ ఇంకా చాలా కోపంగా కృష్ణప్రసాద్ దగ్గరికి వస్తారు. ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు? గగన్ అంటే నీకు అంత క్యారెక్టర్ లేనోళ్ళ కనబడుతున్నాడా? ఇన్ని రోజులు నేను ఎంతో కొంచెమైనా నీపై గౌరవం ఉండేది. ఆ గౌరవాన్ని కూడా ఇవాళ తీసేసుకున్నావు. నీ కొడుకుపై నిందలు వేయడానికి నీకు సిగ్గనిపించట్లేదా కృష్ణప్రసాద్ అని అడుగుతారు గగన్. ఒక్కసారిగా పాపం కృష్ణప్రసాద్ అయితే ఏం చెప్పలేక సైలెంట్గా ఉండిపోతాడు. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుండి నన్ను అమ్మని అవమానించడం నీకు అలవాటే కదా. కానీ భూమి ఏం చేసింది? భూమి ఎలాంటిదో నీకు తెలీదా? భూమి క్యారెక్టర్ ఎలాంటిదో నీకు తెలీదా? అయినా భూమి క్యారెక్టర్ని బజార్లో నలుగురు ముందు పెట్టావు. అసలు నువ్వు పెద్ద మనిషివేనా అని అరుస్తాడు గగన్ గట్టిగా. ఇంకా చాలా పశ్చాత్తాపంలో మునిగిపోతాడనమాట కృష్ణప్రసాద్. అపూర్వ, ఏయ్ ఆపండ్రా మీ నాటకాలు. ఏంట్రా తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నాటకం ఆడితే నేను నమ్మేస్తాననుకుంటున్నారా? మీరిద్దరు ప్లాన్ చేసి భూమిని మీ వైపు తిప్పుకొని బావకొచ్చే ఆస్తిని కొట్టేయాలనే కదరా ఇదంతా చేస్తుంది. మీరు ఒక మనుషులేనా అని అంటుంది అపూర్వ. అపూర్వ, నీ గురించి ఒక్క నిజం నేను బయట పెట్టినా నీ ప్రాణాలే ఉండకుండా నువ్వే ఊరేసుకొని చేస్తావు. నా గురించి నీకు బాగా తెలుసు కదా. నేను ఎలాంటి వాడినో, భూమి ఎలాంటిదో నీకు బాగా తెలిసి కూడా నువ్విలా నాటకాలు మాట్లాడుతున్నావంటే ఉంది, నీ బండారం కూడా బయటపడే రోజు త్వరలోనే వస్తుంది అని గగన్ గట్టిగా
గట్టిగా చెప్తాడు అపూర్వకి. ఇంక అపూర్వ దెబ్బకి సైలెంట్ అయిపోయి నోరు మూసుకుంటుంది. ఇదంతా గమనిస్తున్న ఏసీపీ నైని ఎవరు ఎలాంటి వారో, ఎవరు ఎవరిపై ప్లాన్ చేసి ఎవరిని లోబరుచుకోవాలనుకుంటున్నారో అన్ని లెక్కలు నేను తేలుస్తా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏసీపీ నైని. ఇంకా గగన్ కూడా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ, చూడు మిస్టర్ కృష్ణప్రసాద్, ఏం జరగాలని నువ్వైతే ఇదంతా ప్లాన్ చేసి మా పరువు తీసావో అది మాత్రం ఎప్పటికీ జరగదు. భూమి ఆ శరత్చంద్ర కన్న కూతురని తెలిసిన మరుక్షణమే నేను భూమికి దూరం అయిపోయానని భూమికి అర్థమయ్యేలా చెప్పా. ఇప్పుడు నువ్వు కూడా విను, నేను ఎప్పటికీ భూమిని పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. అపూర్వ ఇంకలా కృష్ణప్రసాద్ భూమి వీళ్ళ వైపు చూస్తూ కృష్ణప్రసాద్ చెవి దగ్గరికి వచ్చి, నేను ఎన్నాళ్ళ నుండో ఇది ప్లాన్ చేయాలనుకుంటున్నాను, కానీ నువ్వు చేసి నీ కోడలు నీ కొడుకుని నువ్వే నీ చేత్తో ఇరికించుకున్నావు. ఇంత అమాయకుడువని నేను అనుకోలేదు కేపీ. ఇప్పుడు చూడు ఈ అపూర్వ ఆడిచ్చే ఆట ఎలా ఉంటుందో అని చెవిలో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇంకా భూమి కూడా కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, మావయ్య, ఇన్ని రోజులు మీరు ఏం చేసినా నేను సైలెంట్గా ఉన్నాను, కానీ ఈరోజు నా క్యారెక్టర్నే మీరు తీసేశారు మావయ్య అని చెప్పి ఏడుస్తూ పాపం తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. ఇటువైపు నక్షత్ర మాత్రం ఇంకా తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మ్యూజిక్ పెట్టుకొని డాన్స్ వేస్తూ ఉంటుంది. ఎస్, ఇంకా ఈ దెబ్బతో బావ భూమిని చూడ్డానికి కూడా అసహించుకుంటాడు. ఈ గ్యాప్లో నేను బావకి ఇంకా దగ్గరైపోతాను, ఖచ్చితంగా దగ్గరైపోతాను అని చెప్పి ఇంకా హ్యాపీగా ఉంటుంది నక్షత్ర. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతారు. శారద పూరి ఇద్దరు పాపం టీవీలో న్యూస్ చూసి, నాన్న గగన్ అని అంటుంది శారద. వద్దమ్మా, మీరు నాతో ఏమి మాట్లాడడానికి ప్రయత్నించద్దు, నేనిప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితిలో లేను. కానీ ఇంకొకసారి ఇంట్లో ఆయన పేరు కానీ భూమి పేరు కానీ నా కంటికి కనిపించకూడదు, నా చెవులకి వినిపించకూడదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అని పాపం తన రూమ్లోకి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి పాపం తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి భూమి, నువ్వు మిస్ అయిపోయావు అనుకున్నాను, కానీ ఇంకా గోల్డెన్ ఆపర్చునిటీ నాకు దొరికింది, ఇంకా నువ్వు రోజులు లెక్క పెట్టుకో భూమి అని అంటుంది అపూర్వ. ఏయ్, ఏంటి నువ్వేదో మంచిదానిలాగా అసలు నువ్వేమీ ప్లాన్ చేయించినట్టు మాట్లాడుతున్నావు? చూడు, మావయ్య ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారనే విషయం నాకు బాగా తెలుసు. కానీ ఒక్క మాట, మీడియా వాళ్ళ ముందు నన్ను కిడ్నాప్ చేయించింది, రౌడీలతో చంపాల్సింది ఒక్క మాట నేను చెప్పుంటే అక్కడే నీ పని అయిపోయేది. కానీ ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకంటే నాన్న కోమాలో నుండి బయటికి వచ్చాక నాన్న నన్ను ప్రేమగా చూసుకుంటుంటే నువ్వు కళ్ళారా చూడాలి, చూసి నీ కళ్ళల్లో నిప్పులు పోసుకోవాలి, ప్రతిరోజు బ్రతికున్న శవంలా నువ్వు మారాలి. నేను కోరుకునేది అదే అని అంటుంది భూమి. వావ్, ఇంత అవమానించినా ఇంత చేసినా ఇంకా నీలో పొగరు తగ్గలేదు కదా భూమి అని అంటుంది అపూర్వ. ఇది పొగరు కాదు, ఆత్మగౌరవం. అది నీకుండదు కదా. నువ్వు కూడా నీ కూతురులాగే మా నాన్నపై నిందలు వేసి బలవంతంగా తాళి కట్టించుకున్నావు. కానీ నాకు అవసరం లేదు. గగన్ గారిది నాది దేవుడు కలిపిన బంధం. మేమిద్దరం ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పటికైనా కలుస్తాం. నాన్నే మా ఇద్దరిని కలుపుతాడు. మా ఇద్దరికి దగ్గరుండి నాన్న సమక్షంలోనే పెళ్లి జరుగుతుంది. ఇది నువ్వు కళ్ళారా చూస్తావు, ఖచ్చితంగా చూపిస్తా. ఏంటి, భూమి అంటే ఎప్పుడు నువ్వు తిట్టినా తిడుతుంది, కొట్టినా తుడుచుకుపోతుంది అనుకుంటున్నావా? రేపటి నుండి నీ ఆట మొదలవుతుంది అపూర్వ. ఒక్క అవమానం జరిగినందుకు కింద పడిపోయి కుప్పకూలిపోయి కృంగిపోతాననుకుంటున్నావా? అంతకు దెబ్బకు దెబ్బ తీర్చుకుంటా. అసలు మా ఇద్దరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నువ్వే కాబట్టి నీకు రోజు రోజుకి ఎలాంటి గండం ఉంటుందో నువ్వే ఆలోచించుకో అని చెప్పి ఇంకలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. అపూర్వకి ఒక్కసారిగా టెన్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేంటి, ఇది ఇలా అంటుంది అంటే ఇది ఏమైనా ప్లాన్ చేస్తుందా అని ఇంకా మనసులో అనుకునే లోపు అలా ఇంకా శోభాచంద్ర ఫోటో దగ్గర నుండి గట్టిగా గాలొస్తూ ఉంటుంది. అపూర్వకి భయం వేస్తుందనమాట. అమ్మో,
కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా కృష్ణప్రసాద్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా ఫోన్ కాల్ మాట్లాడి పక్కకి వస్తారు. ఏమైంది మావయ్య, ఎందుకు టెన్షన్ పడుతున్నారు అని అడుగుతుంది భూమి. ఏం లేదమ్మా భూమి, శరత్చంద్ర బావ గారు ఎన్నో నెలలుగా ఒక కాంట్రాక్ట్ గురించి ఎదురు చూస్తున్నారు. దాని ఆక్షన్ ఇవాళ కండక్ట్ చేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు బావగారు ఇప్పుడు కోమాలో ఉన్నారు కదమ్మా, అందుకే మేము ఈ కాంట్రాక్ట్ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నామని ఇప్పుడే వాళ్ళకి చెప్పాను అని అంటారు కృష్ణప్రసాద్. అదేంటి మావయ్య, నాన్న ఎంతలానో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ని మనం ఎందుకు వదులుకోవాలి? మావయ్య చెప్పండి మావయ్య, మేం వస్తున్నామని చెప్పండి అని అంటుంది భూమి. ఏయ్ ఏంటే బిజినెస్ విషయాల్లో వేలు పెడుతున్నావు, నీకేం తెలుసే అని అంటుంది అపూర్వ. నాకేమీ తెలీదా, మరి నీకేం తెలుసు అపూర్వ అని అంటుంది భూమి. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. ఏంటే నీకు నాకు కంపారిజనా అని అంటుంది అపూర్వ. అవును, నీతో నాకు కంపారిజన్ ఏంటి? అయినా మా మావయ్యకి అన్నీ తెలుసు. ఎప్పుడైతే కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారో దాని పుట్టి పూర్వత్రాల నుండి మా మావయ్యకి అన్నీ తెలుసు. మా మావయ్య నన్ను నడిపిస్తారు. ఏదో బోడి నువ్వు చెప్పావని నేను కంపెనీకి వెళ్లకుండా మానను, బాధ్యతలు తీసుకోకుండా మానను. నాన్నని ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా, మానసికంగా అన్ని విధాలుగా నాన్నకి ముందుండి నడిపించే వారసురాలిగా ఇప్పుడు నేనున్నాను. కాబట్టి నువ్వు నీ కూతురికి ఎలాంటి డ్రెస్ కొనాలి, నీ కూతురు ఎలాంటి పబ్బుల్లో తిరగాలన్నది ఆలోచించుకో. నేను నాన్న బిజినెస్ గురించి ఆలోచిస్తాను అని చెప్పి ఇంక తన రూమ్లోకి వెళ్ళిపోతుంది భూమి. అపూర్వకి తల కొట్టేసినట్టు అవుతుంది. ఇంకా కృష్ణప్రసాద్, అపూర్వ గారు ఇన్ని రోజులు మిమ్మల్ని తలదన్నే వాళ్ళు ఎవరూ లేరనుకున్నామండి. కానీ మా శోభాచంద్ర చెల్లమ్మకే నిన్ను తలదన్ని నీ తలపై కాలు పెట్టే ఒక వామనవతారం లాంటి ఈ చిన్నపిల్ల వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. మొక్కే కదా పీకేద్దాం అనుకున్నారేమో, ఇప్పుడు తనే మీ నెత్తి మీద కూర్చుంటుంది. ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండండి అపూర్వ గారు అని కృష్ణప్రసాద్ అంటారు. ఇంకా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అపూర్వ. ఇంకా అలా భూమి డోర్ ఓపెన్ చేయగానే భూమి కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒక్కసారిగా మీరా, కృష్ణప్రసాద్, చెర్రి, నక్షత్ర, అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే భూమి క్లాసీగా చుడీదార్ వేసుకొని ఇంకా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఎలా ఉంటారో అలా ట్రెడిషనల్ ప్లస్ లైక్ క్లాసీ లుక్తో పంజాబీ డ్రెస్లో కిందకి వస్తుంది. అపూర్వ భూమిని చూసి చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఇంకా భూమి అలా శరత్చంద్ర రూమ్కి వెళ్తుంది. నాన్న, కాంట్రాక్ట్ ఆక్షన్ పనిపై ఇవాళ నేను ఆక్షన్ జరిగే ప్లేస్కి వెళ్తున్నాను. నీ ఆశీర్వాదం నాకు ఖచ్చితంగా కావాలి నాన్న. ఇవాళ మనమే గెలవాలని నన్ను ఆశీర్వదించండి నాన్న అని పాపం ఇంకా భూమి అయితే శరత్చంద్ర కాలు పట్టుకొని బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. ఇంకా శరత్చంద్ర కోమాలో ఉంటూ అదంతా వినిపిస్తూ ఉంటుందన్నమాట శరత్చంద్రకి. మావయ్య రండి మావయ్య వెళ్దామని చెప్పి ఇంకా ఇద్దరు వెళ్తారు. కరెక్ట్గా అదే ఆక్షన్కి గగన్ కూడా వస్తాడు. ఇప్పుడు శరత్చంద్ర గారు ఈ కాంపిటీషన్లో లేరు కదా గగన్ గారు, ఇంకా ఈ ఆక్షన్లో గెలిచేది మీరే అని చెప్పి ఇంక మొత్తం వాళ్ళందరూ ట్రేడర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే గగన్ కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉంటాడు. కానీ భూమి అలా ఇంకా నడుచుకుంటూ రావడంతో ఒక్కసారిగా గగన్ కూడా షాక్ అయిపోతాడు. ఇంకా భూమి అలా వచ్చి కూర్చుంటుంది. గగన్ ఇంకా అలా భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. 20, 30, 40, 100, 200, 300, 400 అలా ఇంకా వెళ్తూ వెళ్తూ గగన్ భూమి పోటా పోటీగా ఆక్షన్లో ఇంకా బిడ్ చేస్తూ ఉంటారు. ఇంకా బిడ్ అనేది 600 crores వరకు వెళ్తుంది. ఇంకా గగన్ భూమి ఒకరినొకరు చూసుకుంటారు. 650 crores అని చెప్తుంది భూమి. ఇంకా ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అని గగన్ని గెలిచి ఇంకా భూమినే ఆక్షన్ అయితే గెలుస్తుంది. ఇంకా వెంటనే గగన్ దగ్గరికి వస్తుంది భూమి. ఏంటి గగన్ గారు, నన్ను చూసి షాక్ అయ్యారా? మీరు ఎంత షాక్ అయినా పర్లేదు, కానీ మా నాన్న పరువు కాపాడడం వారసురాలిగా నా బాధ్యత, అందుకే వచ్చాను. ఇకపై మనం తరచూ కలుస్తూనే ఉంటాం గగన్ గారు. మీ మనసులో దాగున్న ప్రేమని నేను బయట పెడుతూనే ఉంటాను అని చెప్పి చెవి దగ్గర చెప్పి ఇంకా అలా హ్యాపీగా కాంట్రాక్ట్ పేపర్స్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది భూమి. ఇంకా భూమి వైపు మనసులో చూస్తూ గగన్ అయితే కారులో బయలుదేరతాడు. భూమి ఇంతకు ముందులా లేదు, తను చాలా స్ట్రాంగ్గా తయారైంది. ఇది కూడా ఒకందుకు మంచిదే. నేను ఎప్పుడూ భూమి
బాగుండకూడదని కోరుకోలేదు. భూమి ఇలా ఉండడమే కరెక్ట్ అని చెప్పి ఇంకా గగన్ మనసులో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు అప్పుడే ఇంకా శరత్ చంద్ర అయితే మెల్లగా కదులుతూ ఇంకా స్పృహలోండి బయటికి వస్తూ ఉంటారు శరత్ చంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.